వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గుడ్డేనా తెలుసుకుందాం. కోడిగుడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ రోజుకి ఎన్ని గుడ్లు తినాలనే విషయంలో సందేహాలున్నాయి. పరిమిత మోతాదులో గుడ్లు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని, కొలెస్ట్రాల్ను నియంత్రించవచ్చని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వయస్సు, ఆరోగ్య స్థితి, బరువు తగ్గించుకోవడం, మెదడు ఆరోగ్యం, ఎముకల బలం వంటి లక్ష్యాలను బట్టి గుడ్ల వినియోగం మారుతుందని నిపుణులు చెప్తున్నారు. విటమిన్ ఏ, డి, ఈ, B12, కోలిన్, ల్యూటిన్, జియాక్సానథిన్, అసంతృప్త కొవ్వులు కూడా గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కొవ్వులో కరిగే పోషకాలు, మెదడు, కంటి ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలు అధికంగా ఉంటాయి. తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది కండరాలు, మెదడు, కళ్లకు, మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన ఇంధనంగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ప్రతిరోజు ఒక గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులకు దూరమైనట్లు గుర్తించారు. పరిమితికి మించి కోడిగుడ్లను తీసుకోవడం హానికరం కావచ్చు. ప్రతిరోజు 1 లేదా 2 గుడ్లు తినడం సురక్షితం. ఎన్ని గుడ్లు తినాలనే విషయంపై ఆరోగ్య పరిస్థితి చాలా ముఖ్యం. గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు, మధుమేహం బారిన పడ్డవారు, అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్నవారు వారానికి 4 నుంచి 7 గుడ్లు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ సాధారణ స్థితిలో ఉండి గుండె జబ్బులు లేదా మధుమేహం లేకపోతే రోజుకి 1 నుంచి 2 గుడ్లు తినడం సురక్షితం, ప్రయోజనకరం కూడా. ఏ సందర్భంలోనైనా కోడిగుడ్లతో పాటు రోజువారీ ఆహారంలో ఇంకే పదార్థాలను తీసుకుంటున్నామనేది ముఖ్యం. జీవనశైలి, వ్యాయామం, నిద్ర, వంట పద్ధతులు అన్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.